యుద్ధం అంటే ఏమనుకుంటున్నారు? ఎంత ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా? ప్రపంచానికి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం ఇది. యుక్రెయిన్లో పెంపుడు కుక్కలు తోడేళ్లలాగా బిహేవ్ చేస్తున్నాయి, దూకుడుగా వ్యవహరిస్తున్నాయట. పొడవైన ముక్కులు, పదునైన పళ్ళు, పొడవాటి నిటారుగా ఉండే చెవులు, అలానే బాడీ సైజ్ కూడా చాలా తగ్గిపోయిందట. చిన్న చిన్న బాడీ సైజ్, అచ్చు అడవి జంతువుల్లాని వేటాడే స్వభావం కనిపిస్తోందట. ఆహారం దొరకట్లేదు, నీరు దొరకట్లేదు, అందుకని వాటి బాడీలో ఇన్ని మార్పులు చేసుకొని వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవడానికి అనుగుణంగా పెంపుడు కుక్కలు మారిపోయాయి. కేవలం 4 ఏళ్లలోనే ఇన్ని జన్యుపరమైన మార్పులు వాటిలో చోటు చేసుకున్నాయట. వాటి హైట్ కూడా 40 సెంటీమీటర్ల కంటే తగ్గిపోయింది. బాడీ మాస్ ఇండెక్స్ కూడా చాలా తగ్గిపోయింది. మనుషులే సర్వైవ్ అవ్వడం కష్టంగా ఉంది అక్కడ. ఇక పెంపుడు కుక్కలను పట్టించుకునేది ఎవరు? రోడ్ల మీదకి వచ్చేసాయి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు కదా, అలా బలమైనవి, క్రూరమైనవి మాత్రమే మిగులుతున్నాయి అక్కడ. ముసలివి, జబ్బుపడ్డ కుక్కలు అస్సలు కనిపించట్లేదట. మరికొన్ని చోట్ల మనుషుల మృతదేహాలని తింటున్నాయట కుక్కలు. కుక్కల్లోనే ఇన్ని మార్పులు వస్తే మనుషుల సంగతి ఏంటి? యుద్ధం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బతికున్న వాళ్ళు, వాళ్ళ తర్వాత జనరేషన్స్ ఎలా ఉంటారు? ఎన్ని మార్పులు ఉంటాయి? యుద్ధం వల్ల జరిగే మార్పులు చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రకృతి విపత్తు కంటే చాలా డేంజరస్ అట.